చివరి కాలంలో ఆయన యొక్క ప్రవక్త ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ స్వరమును ఈరోజు మన చెవులారా వింటూ ఉన్నాం. హల్లెలూయా. ఎవరైతే తిరిగి జన్మించారో, ఎవరైతే ఆశీర్వదించబడిన జనం ఉన్నారో, విశ్వాస సంబంధమైన అబ్రహాం యొక్క కుమారులు ఉన్నారో, వారికి దేవుడు చివరి కాలంలో ప్రవక్త ద్వారా దేవుడు తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక మనిషిని యొక్క స్వరమును మనం వింటలేదు, కానీ దేవుని యొక్క స్వరమును మనం వింటా ఉన్నాం. హల్లెలూయా. ఖచ్చితంగా చివరి కాలంలో ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాటలు మనము చాలా క్షుణ్ణంగా గమనించి పరిపూర్ణంగా సత్యాన్ని గ్రహించాలని ప్రభువైన యేసుక్రీస్తును మనవి చేస్తూ ఉన్నాను. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం, ఒక మనిషిలో నుంచి దేవుడు ఆత్మ ద్వారా ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆ మాటలు మనం వింటూ ఉన్నాం. హల్లెలూయా. ఖచ్చితంగా మనిషి అయితే ఈ కాలంలో విలియం బ్రన్హామ్ అనే వ్యక్తి కనపడుతున్నాడు, కానీ ఆత్మీయంగా ఆయన లోపలుండి పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. ఈ కాలంలో దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఏలియాను పంపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ ఏలియా ఆత్మ కలిగి ఈ చివరి కాలంలో దేవుడు విలియం బ్రన్హామ్ను పంపడం జరిగింది. హల్లెలూయా. ఆయన వచ్చి ఆయన యొక్క వాక్య లేఖనాలను ఏలియా ఆత్మ ద్వారా ఈ యొక్క కాలం యొక్క విలియం బ్రన్హామ్ ప్రవక్త వాక్యము రూఢిపరిచి రుజువు చేసి ఆయన యొక్క లేఖనాలను పూర్తిగా రుజువు చేయడం జరిగింది. హల్లెలూయా. మలాకి గ్రంథం 4:5 ప్రకారం ఏలి వచ్చి పిల్లల హృదయాన్ని తండ్రులే తిప్పాలి, పిల్లల హృదయాన్ని తండ్రులే తిప్పాలి. పిల్లలు ఎవరంటే అన్యజనులై ఉన్నారు, తండ్రులు ఎవరంటే అపోస్తులై ఉన్నారు. అంటే ఈ చివరి కాలంలో ఏలియా వచ్చి ఏం చేయాలంటే పిల్లల హృదయాలు అనగా అన్యజనుల యొక్క హృదయాలను అపోస్తులు బోధయదు 12 మంది సర్వ సృష్టికి బోధించిన బోధ వైపు అన్యజనుల యొక్క హృదయాలు తిప్పాలన్నమాట. హల్లెలూయా. ఎందుకు అపోస్తులు బోధ వైపు తిప్పాలంటే ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, మరలా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అన్యజనుల యొక్క హృదయాలు అపోస్తులు బోధ వైపు ఎందుకు తిరగాలంటే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు భూమికి వచ్చి ఆయన 3.5 సంవత్సరాల పాటు సువార్త చేసి ఆ సువార్త అంతయు కూడా ఆయన ఏదైతే సువార్త చెప్పాడో సువార్త అంతయు కూడా ఆయన బోధించిన బోధ అంతయు కూడా సర్వ సృష్టికి ప్రకటించమని 12 మంది అపోస్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకుని వారికి సువార్త అంతయు కూడా వారి చేతులకు అప్పగించాడు. ప్రపంచానికి శుభవార్త అప్పగించవలసిన బాధ్యత మీది. మీరు సువార్తను తీసుకెళ్లి ప్రపంచాన్ని మీరు తెలియజేయండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందిన రక్షించబడతాడు, నమ్మని వానికి నేను శిక్ష విధిస్తానని చెప్పి దేవుడు శిష్యులకు ఆ సువార్తను అప్పగించాడు. హల్లెలూయా. ఆ సువార్త ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజము, తరువాత ప్రభురాత్రి భోజనము, తరువాత పాద పరిచర్య, తర్వాత క్రొత్త జన్మ, లేక తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిజమము. ఈ విధంగా సువార్తలో భాగంగా విషయాలన్నీ కూడా ఆయన బోధంతా కూడా శిష్యులకు అప్పగించి, ఏదో ప్రపంచానికి వెళ్ళి మీరు సంఘాలు కట్టండి, సేవకులు లేపండి, అక్కడ చర్చిలు లేపండి, పెద్ద పెద్ద సంఘాలు కట్టండి, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టండి అని చెప్పి వాళ్ళకి ప్రసంగించలేదు. కానీ దేవుడు ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏమని చెప్పాడంటే పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని ఇమ్మన్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని ఇమ్మన్నాడు. అంటే క్రైస్తవుడు అవ్వాలంటే అతను క్రైస్తవుడు అయ్యాడన్న గుర్తు ఏంటంటే అతను పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్న వాడే నిజమైన క్రైస్తవుడు అని. అయితే ఆ యొక్క సువార్త ద్వారా, క్రొత్త జన్మ ద్వారా, బాప్తిజం ద్వారా, ప్రభురాత్రి భోజనం ద్వారా వీళ్ళు దేవుడిని కలుసుకుని పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలన్నమాట. దేవుడు ఆ విధమైన సువార్త ప్రపంచానికి తెలియజేయమని 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని దేవుడు ఏం చేశాడంటే సువార్త వాళ్ళకి అప్పగించాడు.
వాళ్ళకి అప్పగించిన తర్వాత ఇంచుమించు మొదటి శతాబ్దం మొదలుకొని క్రీస్తు చనిపోయిన తర్వాత 1వ సంవత్సరం మొదలుకొని 300 సంవత్సరాల వరకు కూడా అపోస్తుల బోధ నడిచిందండి. 1 సంవత్సరం మొదలుకొని క్రీస్తు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆరోహణం అయిపోయిన తర్వాత 1 సంవత్సరం నుంచి మొదలు పెట్టి 300 సంవత్సరాల వరకు కూడా అపోస్తుల బోధ నడిచిందండి. అప్పటి వరకు కూడా యేసుక్రీస్తును బాప్తిజం ఇచ్చారు, అప్పటి వరకు కూడా ప్రభురాత్రి భోజనం చేశారు, అప్పటి వరకు స్త్రీలు బోధించే అవకాశం ఇవ్వలేదు, అప్పటి వరకు కూడా చక్కగా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నారు, అప్పటి వరకు కూడా క్రొత్త జన్మ పొందుకున్నారు. చక్కగా అపోస్తుల బోధ ఏదైతే బోధించారో అది సంఘాల్లో నడిచింది. హల్లెలూయా. అయితే ఆ యొక్క అపోస్తుల బోధ 300 సంవత్సరాల వరకు నడిచిన తర్వాత క్రీస్తు శకం 300 సంవత్సరంలో రోమన్ కేథలిక్ అనే ఒక సంఘం నికోలస్ అనే ఒక వ్యక్తి ద్వారా ఏర్పరచబడింది. అది అబద్ధ సంఘం, అపోస్తులకు వ్యతిరేకంగా ఏర్పరచబడిన సంఘం. అది నికోలస్ మొట్టమొదటిగా దాన్ని స్టార్ట్ చేసి ఆ రోమన్ కేథలిక్ అనే సంఘాన్ని ప్రారంభించి అపోస్తులకు విరోధంగా ప్రకటించడం మొదలుపెట్టాడు. అపోస్తులు ఏదైతే చెప్పారో దానికి వ్యతిరేకంగా చెప్పడం మొదలుపెట్టాడు. అపోస్తులు ఏదైతే బోధించారో దానికి వ్యతిరేకంగా బోధించడం మొదలుపెట్టాడు. వీళ్ళు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రకటిస్తున్నారు, ధర్మశాస్త్రం విరుద్ధంగా బోధిస్తున్నారు అని చెప్పి ప్రజలందరినీ సమకూర్చి ఒక సంఘ శాఖగా ఏర్పాటు చేసి అపోస్తుల మీదకి యుద్ధం దిగడానికి ప్రారంభించాడు. అపోస్తులు అప్పుడు ఈ యొక్క వాక్యాన్ని ప్రసంగిస్తూ యేసుక్రీస్తు నామాన్ని పట్టుకొని గట్టిగా ప్రసంగిస్తున్నారు. వీళ్ళ సంఘమంతా ఒకటి చేసి అపోస్తుల్ని ఊరి నుంచి ఊరికి, దేశం నుంచి దేశానికి, ప్రాంతాల నుంచి ప్రాంతానికి తరివేస్తూ చంపేస్తూ రకరకాలుగా హింసలు పెడుతూ దొరికినట్టుగా చంపుతా ఉన్నారు, కొడతా ఉన్నారు, కొడలతో కొడతా ఉన్నారు, జైల్లో పెడతా ఉన్నారు, రకరకాలుగా హింసలు పెట్టి పరిశుద్ధులను చంపుతా ఉన్నారు అన్నమాట. అలాగా హింస అనేది చెలరేగింది. ఒక అబద్ధ సంఘం ఏర్పరచబడి నిజ సంఘాన్ని హింసిస్తూ బాధిస్తూ వాళ్ళు బోధించే బోధ తప్పు, వాళ్ళు ప్రసంగించే ప్రసంగం తప్పు అని చెప్పి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ సంఘమంతా ఏకమై, ఈ నికోలస్ అన్నవాడు ఏకమై సంఘాన్ని ఏర్పాటు చేసి నిజమైన పరిశుద్ధులు చంపుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. హల్లెలూయా. ఆ విధంగా 2 సంఘాలు ఏర్పరచబడ్డాయి. ఒకటి నిజమైన సంఘం, ఒకటి అబద్ధమైన సంఘం. ఈ అబద్ధమైన సంఘమే నిజమైన సంఘాన్ని జయిస్తూ ఆ నిజమైన సంఘాన్ని పాపంలో పడేసి ఆ పరిశుద్ధులందరినీ చంపేసి 325వ శతాబ్దంలో యేసుక్రీస్తు నామములు బాప్తిజం ఇస్తే బైబిల్లో ఈ అబద్ధ సంఘం ఏం చేసిందంటే యేసుక్రీస్తు నామము బదులుగా వీరు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములని బాప్తిజం ప్రవేశపెట్టారు. అర్థమవుతుంది కదండి. ఈ అబద్ధ సంఘం ఏం చేసిందంటే నిజమైన యేసుక్రీస్తు నామములు బాప్తిజం తీసేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిజం యాడ్ చేసింది. ప్రభురాత్రి భోజనం తీసేసి బల్లారాధన యాడ్ చేసింది. స్త్రీలు బోధించకూడదంటే బైబిల్ ప్రామిస్ చెప్తుంటారు, ఆజ్ఞ జారీ చేస్తే వీళ్ళు స్త్రీల యాజకుల్ని, కన్య స్త్రీలను తయారు చేశారు. క్రొత్త జన్మ అంటే తీసేశారు. సెకండ్ ఇచ్చి గ్రంథంలో ఆ పుస్తకాల పేర్లు రాసుకున్నారు. పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే తీసేశారు. వాళ్ళని పుస్తకాల్లో పేర్లు రాసి పరలోకం వెళ్ళడానికి గ్రంథంలో పేరు రాసేసిందని చెప్పారు. అది జీవ గ్రంథం అని చెప్పారు. నెత్తిపైన కిరీటం పెట్టి అది జీవ కిరీటం అన్నారు. ఇలాగా బైబిల్ ఏదైతే చెప్తుందో దానికి ఆపోజిట్ వాళ్ళ సొంత క్రియేషన్ తయారు చేసేసి ఆ సంఘం అనేది ఆ యొక్క సంఘ సిద్ధాంతాలతో, ఆచారాలతో, తప్పుడు కల్పనా సిద్ధాంతాలతో, మనుషులు తయారు చేసిన ప్రవేశపెట్టిన కల్పనా కథలతో సంఘం నిండిపోయి నిజమైన పరిశుద్ధులను ద్వేషించడం, దూషించడం, ఊరి నుంచి ఊరికి తరిమేయడం చేశారు. ఆమేన్. హల్లెలూయా. ఆ విధంగా నిజమైన వాక్యం ద్వేషించబడి, నిజమైన వాక్యం దూషించబడి, ఈ నిజమైన వాక్యమేమో తక్కువైపోయింది, అబద్ధమైన వాక్యమేమో ప్రపంచమంతా చుట్టేసింది. అంటే 2000 సంవత్సరాల నుంచి జరిగిన కథ ఇదండి. అంటే నిజమైన అపోస్తుల బోధన 325వ శతాబ్దంలో స్టాప్ చేసి అబద్ధమైన బోధ క్రిస్మస్ లో, లెంట్ దినాలు, నెక్స్ట్ భస్మ బుధవారాలు, ఇవన్నీ కూడా తయారు చేసి మట్లాది వారాలు, ఇవన్నీ కూడా తయారు చేసి సంఘంలో పెట్టి ఇవేమో పండగలు, నెక్స్ట్ ఆదివారం, శనివారం అంట అనేకమైన డినామినేషన్ తయారు చేసి
సంఘంలోంచి నిజమైన అపోస్తుల బోధ, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుని నిజమైన అపోస్తుల బోధను తప్పించి సంఘం యొక్క సిద్ధాంతాలు, ఆచారాలు తయారైపోయింది. హల్లెలూయా. అంటే సంఘము నిజమైన బోధన తీసేశారు, నిజమైన సత్యం పక్కెళ్ళిపోయింది. యేసుక్రీస్తు నామమున బాప్తిజం పక్కెళ్ళిపోయింది, పరిశుద్ధాత్మ బాప్తిజం పక్కెళ్ళిపోయింది. నిజమైన సత్యమైన బోధ అనేది సర్వసత్యమని తీసేసి అబద్ధమైన బోధ, మనుషులు కల్పించిన పద్ధతులన్నీ సంఘంలో నడుస్తున్నాయి. ఇదే సత్యం అన్నట్లుగా బైబిల్ కాలేజీల ద్వారా థియాలజీలు నేర్పించి ప్రజలను అదే సత్యం అన్నట్లుగా నేర్పించి ప్రపంచమంతా కూడా ఈ త్రిత్వము చుట్టేసి క్రైస్తవులు చర్చికి వెళ్తున్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఈ త్రిత్వాన్ని నేర్చుకుంటూ అపోస్తుల బోధన కాకుండా, అపోస్తులు నేర్పించిన బోధన కాకుండా ఈ యొక్క త్రిత్వం యొక్క బోధన నేర్చుకుంటూ ప్రపంచమంతా చుట్టేసింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు క్రైస్తవ సంఘాలు ఊరుకు పుట్టగొడుగులు లేసినా కానీ ప్రతి ఊరికి అనేకమైన సంఘాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సంఘంలో కూడా నడుస్తుంది ఏంటంటే త్రిత్వం, థియాలజీ యొక్క బోధ నడుస్తుంది. అపోస్తుల బోధ కాకుండా త్రిత్వం యొక్క బోధ ప్రబలింది. అది ఎక్కువైపోయింది ప్రపంచం అంతా. ప్రతి ఒక్కరూ ఎవరు నేర్చుకున్నా అదే నేర్చుకుంటున్నారు అథారిటీగా. బైబిల్ సర్టిఫికెట్ ఇచ్చినా థియాలజీ నుంచే రావాలి, త్రిత్వం నుంచే రావాలి, ఆ సంఘం యొక్క అథారిటీ నుంచే రావాలి. ఆ విధంగా దానికి లోబడి ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలంటే త్రిత్వం నేర్చుకుని, థియాలజీ నేర్చుకుని అందులోకి వెళ్ళి అదే 100 మందికి చెప్పి వాళ్ళు మళ్ళీ ఇంకా త్రిత్వం నేర్చుకునేటట్లుగా, అంటే ప్రతి ఒక్కరు కూడా త్రిత్వం నేర్చుకుని త్రిత్వం నేర్పించేవారిగా మారిపోయారు. కానీ ఈ యొక్క ఏకత్వం, పరిశుద్ధాత్మ బాప్తిజం, క్రొత్త జన్మ, ఈ యొక్క దేవుడు ఒక్కడైన బోధ, అపోస్తుల బోధ, ఇవంతా కూడా పక్కన పెట్టి ఈ త్రిత్వం యొక్క బోధ ఎక్కువగా ప్రబలంతో ప్రపంచమంతా ఇదే నేర్చుకున్నారు, ఇదే సత్యం అన్నట్లుగా నమ్ముతున్నారు. హల్లెలూయా. క్రైస్తవ సంఘాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, కానీ వారి జీవితాల్లో అపోస్తులు బోధలేదు, వారి సంఘాల్లో అపోస్తులు బోధలేదు, క్రొత్త జన్మ లేదు, పరిశుద్ధాత్మ బాప్తిజం లేదు, ఏకత్వం అని క్రీస్తు ఒక్కడా, ముగ్గురా, ఇద్దరా అనే సందేహంలో సంఘాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే దానికి ఏదో సొల్యూషన్ చెప్తున్నారు. బాప్తిజం, నిజమైన బాప్తిజం ఇవ్వడానికి బదులుగా తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ బాప్తిజాలు ఇస్తామా? ఒకరినొకరు హత్తుకొని ప్రభురాత్రి భోజనం చేయమంటే బల్లారాధన చేస్తా ఉన్నారు. ఇలాగా సంఘాలన్నీ నిండిపోయింది. దానివల్ల సంఘంలో పరిశుద్ధాత్మ బాప్తిజం లేకుండా, క్రీస్తు లేకుండా, వాళ్ళ హృదయాల్లో క్రీస్తును పొందుకోనివ్వకుండా దెయ్యము అనేక అగాధాలు సృష్టించి, అనుమానాలు సృష్టించి, అవిశ్వాసాలు సృష్టించి శారీరక సంబంధమైన క్రియల మీద ఎక్కువ దృష్టి పెట్టేటట్లుగా సాతాను ప్రతి మనిషిని కూడా మభ్యపెట్టింది. హల్లెలూయా. అంటే ఎవరైతే ధర్మశాస్త్రం నేర్చుకుంటున్నారో, ఎవరైతే ధర్మశాస్త్రం మీద దృష్టి పెడుతున్నారో, ఎవరైతే సంఘం మీద దృష్టి పెడుతున్నారో వారు ఎక్కువగా శారీరక సంబంధమైన విషయాల మీద దృష్టి మోపి, శారీరక సంబంధమైన విషయాల కోసమే ఆలోచించి, శారీరకంగానే తృప్తిపడి, శారీరకంగానే వారు ఆలోచిస్తూ దేవుని యొక్క ఆత్మకు దూరం అయిపోతూ ఉన్నారు ప్రజలు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఆత్మను పొందుకోలేని పరిస్థితుల్లోనే వెళ్ళిపోయారు. దేవుని యొక్క ఆత్మను చూడలేని స్థితిలో వెళ్ళిపోయారు. అసలు దేవుని యొక్క ఆత్మ ఎక్కడుందో, దేవుని యొక్క ఆత్మను ఎలా పొందుకోవాలో, దేవుని యొక్క ఆత్మను ఎందుకు పొందుకోవాలో, అసలు దాని యొక్క ముఖ్యమైన గమనం ఏంటో, గమ్యం ఏంటో తెలియని అయోమయమైన పరిస్థితులు ఈరోజు మనుషులందరూ వెళ్ళిపోయారు. హల్లెలూయా. సంఘాలకు వెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు, పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నారు. కానీ ఈరోజు ఆ పరిశుద్ధత అనేది మనుషుల్లో లేకుండా సంఘమిక ఆచారాలు బట్టి, సిద్ధాంతాలు బట్టి వెళ్ళడం వల్ల భక్తి ఒక శారీరక సంబంధమైన భక్తిగానే ముందుపోయింది తప్ప అది నిజమైన ఆత్మలోనికి వెళ్ళి ఆత్మలో దేవుణ్ణి చూసి ఆత్మ ద్వారా దేవుణ్ణి కొనియాడే స్థితిలోనికి ఈరోజు మనం వెళ్ళలేకపోతా ఉన్నామండి. హల్లెలూయా. ఎందుకు అలా వెళ్ళలేకపోతున్నామంటే ఈరోజు మనము శారీరక సంబంధమైన భక్తి, ధర్మశాస్త్రము సంబంధమైన భక్తి మనం చేస్తా ఉన్నాం కనుక మనం అందులో ముందుకు వెళ్ళకపోతున్నాం. అందుకే ఇక్కడ గలతీ పత్రికలు మనం చదివాం. ఒకసారి లేఖనం చదవండి ఒకసారి మీరు. గలతీ పత్రిక
అధ్యాయము 6వ వచనం నుంచి ఒకసారి చదవండి. కొన్ని విషయాలు మీకు అక్కడ అబ్రహాం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. అబ్రహాము దేవుని నమ్మెను, నీతిగా ఎంచబడి కాబట్టి విశ్వాస సంబంధులై అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినను లేఖను ముందుగా చూసి మీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాస మూలముగా అబ్రహాము యొక్క కూడా ఆశీర్వదించబడుతారు. అంటే ఆశీర్వదించబడే జనాంగం ఎవరంటే విశ్వాసమును బట్టి అబ్రహాము విశ్వాసాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో, అబ్రహాము యొక్క విశ్వాసం ఎవరైతే పొందుకున్నారో, విశ్వాసం ద్వారా మాత్రమే దేవునికి ఇష్టలై ఉంటారని చెప్పి హెబ్రీ పత్రికలో పౌలు గారు రాశాడు. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అన్నాడు. అంటే దేవుని ఇష్టపడాలంటే, దేవుడు మనల్ని ఇష్టపడాలంటే మనలో విశ్వాసం ఉండాలి. ఎలాంటి విశ్వాసం అంటే అబ్రహాములో ఏ విశ్వాసం అయితే ఉన్నదో అలాంటి విశ్వాసం మాత్రమే మనలో ఉండాలి. అబ్రహాము విశ్వాసం కాకుండా మన సొంత విశ్వాసాలతో మనం దేవుడిని నమ్మి, నేను కూడా దేవుడిని విశ్వసిస్తున్నాను, నేను కూడా దేవుడిని నమ్ముతున్నానని చెప్పడం వల్ల దేవుని ఉపయోగం ఉండదని. మనం నమ్మాలంటే, మనం దేవుడిని ఇష్టపడాలి, దేవుడు మనల్ని ఇష్టపడాలంటే అబ్రహాము యొక్క విశ్వాసం మనలో ఉండాలి. అబ్రహాం యొక్క విశ్వాసము మనలో ఉన్నప్పుడే విశ్వాస సంబంధులే అబ్రహాం యొక్క నిజమైన కుమారులని పిలువబడుతున్నారు. వారు మాత్రమే ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలో రావాలంటే ఖచ్చితంగా అబ్రహాం యొక్క విశ్వాసం మనలోకి రావాలి. హల్లెలూయా. అబ్రహాం యొక్క విశ్వాసం మన జీవితంలోకి వచ్చినప్పుడు మాత్రమే మనము ఆశీర్వదించబడతాం. ఆత్మ సంబంధమైన విశ్వాసం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మన జీవితంలోకి రావాలంటే ఖచ్చితంగా మన జీవితంలోకి అబ్రహాం యొక్క విశ్వాసం రావాలి. హల్లెలూయా. అబ్రహాం కూడా ఒక మనిషి, అబ్రహాం కూడా ఒక బలహీనుడే, అబ్రహాం కూడా మనిషి, అబ్రహాం కూడా దేవుని చేత సృష్టించబడిన వాడే. అబ్రహాం నీవలే నావలే అతను ఆలోచించిన వాడే, నీవలే నావలే వెనక్కి జారిపోయిన వాడే, నీవలే నావలే అవిశ్వాసంగా ఆ యొక్క భయంకరమైన బబులోనులో జీవించిన వాడే. కానీ దేవుని యొక్క మాట ద్వారా దేవుని యొక్క విశ్వాసమును పొందుకున్న ఆ వ్యక్తి ఆ విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టడై దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం అనగా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి అతను ఒక ఆత్మీయ తండ్రిగా మారిపోయాడు. హల్లెలూయా. అంటే మన జీవితాల్లో కూడా అబ్రహాము వలె ఒక సామాన్యంగా ఉండొచ్చు, ఒక మనిషిగా ఉండొచ్చు, ఒక సామాన్యమైన అవిశ్వాసపు వ్యక్తిలాగా ఆ బబులోను అనే సామ్రాజ్యం మనము బ్రతుకుతుండవచ్చు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే దేవుడిని కలుసుకున్నామో, ఎప్పుడైతే దేవుని యొక్క విశ్వాసాన్ని మన జీవితాల్లో పొందుకున్నామో, ఆ నీతిని మనం ఎప్పుడైతే మన హృదయాల్లో ఎంచుకున్నామో, ఆ ఖచ్చితంగా ఆ నీతి, ఆ విశ్వాసము మనం దేవుడికి ఇష్టడుగా చేస్తాము. హల్లెలూయా. వారు మాత్రమే నిజమైన విశ్వాస సంబంధమైన అబ్రహాము యొక్క కుమారులై ఉన్నారు. వారు మాత్రమే ఆశీర్వదించబడతారు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధించిన వారందరూ కూడా ఇవ్వండి. అంటే ఎవరైతే ధర్మశాస్త్రం కింద ఉన్నారో, ఎవరైతే ధర్మశాస్త్రం యొక్క క్రియలను వారు చేస్తున్నారో, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు బ్రతుకుతున్నారో వారి మీద శాపం ఉంది. హల్లెలూయా. అంటే మనం ఆశీర్వదించబడాలంటే ఫస్ట్ శాపం పోవాలి. శాపం పోకుండా ఆశీర్వాదం అనేది రాదు. అంటే మనం ఎప్పుడైతే ధర్మశాస్త్రం కింద ఉన్నామో, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తున్నామో, ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటి? మన శరీరమే ధర్మశాస్త్రమై ఉన్నది. ఎప్పుడైతే మన శరీర సంబంధమైన క్రియలను చేస్తున్నామో, శరీర సంబంధమైన క్రియలకు లోబడి బ్రతుకుతున్నామో, అప్పుడు మనం శాపము మన నెత్తి మీద ఉంది, మన హృదయాల మీద ఉంది. అంటే మనం ఎంతనో శాపగ్రస్తులమై ఉన్నాం. హల్లెలూయా. అంటే
ఇప్పుడు ధర్మశాస్త్రమును బట్టి నడిచే ప్రతి ఒక్కరు కూడా శాపానికి లోనేవారు. ఎవరైతే ధర్మశాస్త్రం బట్టి జీవిస్తున్నారో, ఆ శరీర సంబంధ క్రియలు బట్టి వాళ్ళు బ్రతుకుతున్నారో, ఆ శరీర సంబంధమైన క్రియలు బట్టి ఆలోచన బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్నారో, వారి మీద శాపం ఉంది. హల్లెలూయా. ఆ శాపం పోతేనే కానీ మనం ఆశీర్వాదం పొందుకోలేము. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేటి యందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. సంగతి స్పష్టమే. అంటే ధర్మశాస్త్రము ద్వారా ఎవరైతే బ్రతుకుతున్నారో, శరీర సంబంధమైన క్రియలు బట్టి ఎవరైతే బ్రతుకుతున్నారో, శరీర సంబంధమైన క్రియలు బట్టి ఎవరైతే ఆలోచిస్తున్నారో, వారు ఖచ్చితంగా నీతిమంతుడుగా తీర్చబడడం అనేది అసాధ్యము అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. హల్లెలూయా. ఇంకా పౌలు గారు చెప్పాడు, ధర్మశాస్త్రం ఎలాంటిది అంటే ఒక పోలీస్ లాంటిది, ఒక చట్టం లాంటిది. మన భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ఏం చేస్తుందంటే, ఒక హత్యకు ఈ సెక్షన్ ప్రకారం శిక్ష ఇలా పడుతుంది. ఒక రాజ్యాంగం, ఒక చట్టం ఉంది. 304 సెక్షన్ ప్రకారం ఒక నరహత్య చేసిన వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష ఇలా ఉంటదని ఒక శిక్ష వివరిస్తుంది. ఆ చట్టం ఏం చేస్తుందంటే శిక్షలు వివరిస్తుంది. వీడు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, నరహత్య చేసినప్పుడు సెక్షన్ 304 ప్రకారం ఇతని మీద నరహత్య నేరారోపణ అభియోగం తెలుపబడుతుంది కనుక ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఆ యొక్క చట్టం చెప్పింది. కాబట్టి ఆ చట్ట ప్రకారం ఆ నేరానికి ఆ శిక్ష పడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? వింటున్నారు కదా? ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేసి శిక్ష విధించింది. అక్కడి వరకు అయిపోయింది. రాజ్యాంగం శిక్ష విధించింది అంతే, అక్కడి వరకు అయిపోయింది. కానీ దానిని బయటికి తీసుకొచ్చి, ఆ నేరారోపణ నుంచి అతను బయటికి తీసుకొచ్చి అతనికి క్షమాభిక్ష పెట్టి అతనికి ఒక ఉరి శిక్ష పడింది. ఇప్పుడు ఆ ఉరి శిక్ష నుంచి తప్పించి అతన్ని ఒక నీతిమంతుడిగా తీర్చి మరలా అతనికి ఒక ప్రజల్లో బ్రతకడానికి ఒక క్షమాపణ పత్రం ఇచ్చి మరలా అతన్ని బయటికి పంపించి ప్రజల్లో స్వేచ్ఛగా తిరగడానికి అతన్ని ఎవరు విడిపించాలంటే ఆ యొక్క చట్ట ప్రకారం రాష్ట్రపతి మీద ఉంటుంది. హల్లెలూయా. రాష్ట్రపతి ఏం చేస్తాడంటే, మనకు తెలుసు ప్రతి స్వాతంత్రం మనకి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ రోజున రాష్ట్రపతి సంతకాలు చేసి కొంతమంది ఖైదీలు విడిపిస్తాడు. యావజ్జీవ కారాగార శిక్ష పడిన వాళ్ళకి, నెక్స్ట్ ఉరి శిక్ష పడిన వాళ్ళకి, కొంతమందికి క్రమశిక్షణ సంఘం ప్రకారం వాళ్ళకి జైల్లో వారు ఎప్పుడైతే వాళ్ళ జీవితం మార్చుకొని సరైన రీతిలో బ్రతకగలుగుతాం, క్రమశిక్షణ వచ్చింది, మేము ఎటువంటి పాపం చేయము, ఎటువంటి తప్పు చేయమని లోపల పశ్చాత్తాపడినప్పుడు ఆ పశ్చాత్తాపంతో కూడిన లెటరు రాష్ట్రపతికి పంపించినప్పుడు ఆ రాష్ట్రపతి కనుక ఒకవేళ అతన్ని క్షమించి ఇతను నేను విడిపిస్తున్నాను ఒక సైన్ చేసాడంటే అతను యావజ్జీవ కారాగార శిక్ష నుంచి లేకపోతే ఉరి శిక్ష నుంచి బయటకు వచ్చి ప్రజల్లో స్వేచ్ఛగా బ్రతుకుతాడు. అది గవర్నమెంట్ యొక్క చట్ట ప్రకారం, లా ప్రకారం, రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఇచ్చిన హక్కు. రాష్ట్రపతికి ఇచ్చిన హక్కు ప్రకారం వాళ్ళు క్షమాభిక్ష పెట్టే అధికారం వాళ్ళకు ఉంది. వాళ్ళు ఎప్పుడైతే ఉరి శిక్ష పడ్డ వాళ్ళు క్షమాభిక్ష పెట్టారో ఉరి శిక్ష తప్పించి మరలా వారిని ప్రజల్లో తిరిగినట్లుగా వారిని చేస్తారు. హల్లెలూయా. అలాగే ఇప్పుడు మనల్ని శిక్ష విధించి, పాపానికి శిక్ష విధించి మనల్ని నేరారోపణ చేసి
నువ్వు ఈ పాపం చేసావు కాబట్టి నీకు ఈ శిక్ష పడుతుందని చెప్పి ధర్మశాస్త్రం ఏం చేసిందంటే మనం పాపం చేసేసింది. ధర్మశాస్త్రం ఏం చేసిందండి? మనం పాపిగా ఎంచుతుంది. నీతి కొందరిని ఎంచట్లే, పాపిగా ఎంచింది. ధర్మశాస్త్రం మనం పాపిగా ఎంచింది. తప్పు చేసినోడికి ఈ శిక్ష, దొంగతనం చేసినోడికి ఈ శిక్ష, వ్యభిచారం చేసినోడికి ఈ శిక్ష, ఆ అక్రమ కార్యాలు చేసినోడికి ఈ శిక్ష అని చెప్పి ఈ విధంగా ధర్మశాస్త్రం అంతా కూడా మనకి శిక్షను ఖరారు చేసింది. మీరు ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, ద్వితీయోపదేశ కాండము, సంఖ్యాకాండము, ఈ 5 కాండాలు చదివితే ఈ పాపానికి శిక్ష, ఈ పాపానికి శిక్ష, ఈ పాపానికి శిక్ష అని మొత్తం అవన్నీ కూడా శిక్షలు అమలు చేయబడ్డాయి. హల్లెలూయా. ధర్మశాస్త్రం మనకి ఏమున్నాయండి? అన్ని శిక్షలు అమలు చేయబడ్డాయి. పని చేయకుండా ఇంటిలో ఉన్నోడికి ఈ శిక్ష, ఈ విధమైన కార్యాలు చేసిన ఈ శిక్షలని ప్రతి పాపానికి శిక్షలు విధించబడ్డాయి. అయితే దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు సర్వోన్నతమైన సర్వోధికారి ఆయన ఏం చేశాడంటే మన గొప్ప రాష్ట్రపతి మన ప్రభు అనే యేసుక్రీస్తు ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు ఆ పాపమునకు, ఆ శాపానికి ఆయన ఏం చేశాడంటే రక్తము వెలగా ఇచ్చి ఎవరికైతే మరణానికి లోనైపోయారో, ఎవరైతే శాపానికి లోనైపోయారో, ఎవరైతే పాపానికి బానిసలుగా మారిపోయారో, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయారో, వీరికి దేవుడు ఏం చేస్తున్నాడంటే రక్తం అనే వెలను కట్టి వారిని మరణ శిక్ష నుంచి దేవుడు వారికి క్షమాపణ పత్రం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే క్షమాపణ పత్రం ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు మన క్షమాపణ పత్రం ఏంటండి? నీకు క్షమాపణ ఏది ఇచ్చాడంటే రాష్ట్రపతి ఒక క్షమాపణ పత్రం రాసి స్టాంప్ వేసి ముద్ర వేసి స్టాంప్ పైన సంతకం వేసి ఆ యొక్క జైలర్కి రాష్ట్రపతి నుంచి నేరుగా జైలర్ లెటర్ వస్తుంది. రాష్ట్రపతి నుంచి ఎప్పుడైతే జైలర్ లెటర్ వచ్చిందో ఆ లెటర్ చూసి పలానా వ్యక్తి రాష్ట్రపతి నుంచి లెటర్ వచ్చింది, ఇదిగో ఆ వ్యక్తి విడుదల అవబోతా ఉన్నాడు, ఆ వ్యక్తిని విడిపించమని రాష్ట్రపతి నుంచి లెటర్ వచ్చిందని చెప్పి అతను ఎప్పుడైతే చదివాడో ఆ పేరు నా వ్యక్తి పిలిచి అతన్ని జైలు నుంచి బయటకు విడిపించి పంపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తము కార్చి సర్వోన్నతమైన సర్వాధికారి, ఆ అత్యున్నతమైన రాష్ట్రపతి, ప్రథమ జ్యేష్ఠ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఏం చేశాడంటే రక్తం అనే పాప క్షమాపణ పత్రాన్ని జైలర్ ద్వారా ప్రజల ఎదుగు పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఆ జైలర్ ఎవరంటే ఈ కాలం యొక్క ప్రవక్త ఏలియా అభిషేకం కలిగిన వ్యక్తి వచ్చిన ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు ఆ యొక్క క్షమాపణ పత్రాన్ని రక్తము పట్టుకుని ప్రజల ఎదుగు వచ్చడం జరిగింది. హల్లెలూయా. చూడండి దేవుడు ఎంత అద్భుతమైన రీతిలో ప్రజల దగ్గరికి క్షమాపణ పంపుతున్నాడు. చూడండి ఆయన ఏం చేస్తున్నాడంటే ఎలాగైతే రాష్ట్రపతి దగ్గర నుంచి జైలర్కి లెటర్ వస్తుందో అలాగే ప్రభువైన యేసుక్రీస్తు సర్వోన్నతమైన న్యాయాధికారి ఆ యొక్క లెటర్ తీసుకొని ఆ యొక్క అత్యున్నతమైన క్షమాపణ పత్రం తీసుకొని 7వ దూత దగ్గరకు వచ్చి 7వ దూతగా లెటర్ ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. మీకు ఒక లేఖనం అది చదివినిపిస్తాను చూడండి ఒకసారి.